Hello guys, welcome back to my channel Mr. Shirts of Vlogs. సో ఇవాల్టి వ్లాగ్ ఏం లేదు, ఇట్స్ అ సింపుల్ థింగ్. ఆల్రెడీ నేను అనామిక శర్మ కేస్ అనేది ఒక లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోకి నేను ఒక లింక్ పెడతాను. ఆ లింక్లో నా నా సెకండ్ ఛానల్. సో ఈ ఛానల్లో మనం మెయిన్గా మాట్లాడుకునే అంటే ఎప్పుడు ఎక్కడ చూసినా అంటే ఏ ఫీడ్ అంటే నా ఇన్స్టా ఫీల్డ్లో చూసుకుంటే అన్నీ ఫైవ్ స్నాప్ స్టోరీ ఫైవ్ స్నాప్ స్టోరీ అని ఉంటుంది. సో మనం ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం వితౌట్ ఎనీ టైం వేస్ట్. సో ఏంది భయ్యా వీడియో అంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు మేక్ దిస్ వీడియో అంటే సింపుల్. నేను ఒక స్టోరీ అంటే అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక రూమ్కి వెళ్తే అక్కడ ఒక లవర్ ఉన్నాడు. బీటెక్లో సిఎస్సి ఫస్ట్ ఇయర్, సిఎస్సి స్టూడెంట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 years మంచిగానే వెళ్తే థర్డ్ ఇయర్ రాగానే వాళ్ళ పిల్ల బ్రేకప్ చెప్పింది. అంటే హ్యాండ్ ఇచ్చేసింది, నువ్వు నాకు వద్దని చెప్పేసి వదిలేసింది. వాడిని వదిలేస్తే వీడికి తెలీదు అంటే ఇట్లా వదిలేసింది అని చెప్పేసి. అంటే బ్రేకప్ అయితే 2 sides నుంచి మనకేంది వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. కానీ ఇక్కడ ఏంది అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఒక సైడ్ చెప్పేసింది ఆమె, ఒక సైడ్ వీడు యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఒక రోజు ఏమైంది, బయటికి వెళ్ళేది ఆమె. అంటే ఆమె ఆ టైంకి బయటికి వెళ్ళింది వేరే ఒక బాయ్ ఫ్రెండ్తో వెళ్ళి. ఐ థింక్ సో అది మేబీ ఒక గెస్ట్ హౌస్ అనుకుంటా, అది మేబీ ఒక గెస్ట్ హౌస్ ఐ థింక్ సో. సో అతను గెస్ట్ హౌస్ అంటే బ్లో జాబ్ మీకు ఐడియా ఉంటుందా? అంటే బ్లో జాబ్ అంటారు కదా, బ్లో జాబ్ అంటే దాని వర్డ్ బ్లో జాబ్. ఆ బ్లో జాబ్ చేసుకుంటే ఒక 5 snaps పెట్టింది. ఏమని బ్లో జాబ్ చేస్తూ ఒక 5 snaps పెట్టేసరికి ఆ రూమ్లో ఉండే ఫ్రెండ్స్ అందరూ రూమ్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ కలిసి అది తిని చూసి ఎక్కి ఏడుస్తున్నాడు. అసలు అర్థం కావట్లే. అయితే ఒక ఫ్రెండ్ వెళ్ళాడంట. అయితే ఒక ఫ్రెండ్ వెళ్ళేసరికి ఏమైంది, చూసాడు వాడు మొత్తం చూసాడు. అంటే 5 snaps చూసేసి చేసాడు. నాకు దీన్ని బట్టి అది ఏమర్థమైందంటే అబ్బాయిల్ని చీట్ చేయడం అంత ఈజీ ఈ టైంలో ఉన్న ఆడవాళ్ళకి. అంటే అబ్బాయికి ఉన్న మనసు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. పైసలు ఉన్నంతసేపు లవ్ చేస్తారు, పైసలు అయిపోయినాక వదిలేస్తారు. అంతేనా? అంటే ఈ కేసు నేను స్టడీ చేస్తుంటే నాకు అదే అనిపించింది. సో నేను ఇది షేర్ చేసుకుందామని చెప్పేసి. అండ్ ఇంకోటి మెయిన్గా 18 years 15, 16, 17 ఏజ్లో ఉన్న వాళ్ళు కొంచెం అమ్మాయిల నుంచి దూరం ఉండండి రా ప్లీజ్. ఇది ఒక హంబల్ రిక్వెస్ట్ అనుకోండి. ఒకవేళ చూసేవాళ్ళు ఉంటారు కదా ఛానల్ని, అందుకే చెప్తున్నా. గర్ల్ ఫ్రెండ్స్ అవసరం లేదు మనకి. మన ఏజ్ కాదు ఇవన్నీ చేసేది, ఏజ్ కాదు. నువ్వు ఎప్పుడు చేయాలంటే నీ లైఫ్లో ఒక సెటిల్మెంట్ వస్తుంది చూడు. అంటే అరే బై ఇవాళ నా లైఫ్లో ఇది సెటిల్ అయిపోయినా కంప్లీట్గా, అప్పుడు నువ్వేమన్నా చెయ్యి. కానీ ఏదైనా చేసే ముందర రిమెంబర్ వన్ థింగ్. ఇది చాలా కేసులు చూస్తూ ఉంటాము, మా ఫ్రెండ్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి. అందులో ఏంటంటే మ్యాక్సిమం సూసైడ్ కేసులే. ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి సూసైడ్ కేసులు. ఏంటంటే ఇద్దరు లవర్స్ ప్రేమించుకున్నారు, ఒక అమ్మాయి ఓయోకి వెళ్ళిపోయి దొరికిపోయింది. నాకు కూడా అయ్యింది స్టోరీ, కానీ చెప్పుకోలేను బయటికి. లైట్ తీసుకున్నా, అయిపోయింది అని చెప్పి. ఇట్స్ ఓవర్ దట్స్ ఇట్. నాకు అయిన స్టోరీస్ ఉన్నాయి, వదిలేసి ప్రశాంతంగానే ఉంటున్నా. సో ఆఖరి చెప్పబోయే విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు లవ్ చేసి
ఆమె కోసం అంతంత అమౌంట్లు పెట్టి బర్త్డేలకి కేకులు, గిఫ్ట్లు అన్నీ ఇస్తారు. ఆ పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి? ఫస్ట్ థింగ్ మన మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్, ఫస్ట్ థింగ్ ఆ పైసలు మనకి ఏడికెళ్ళి వస్తున్నాయి, ఎవరు ఎంత కష్టపడుతుంటే ఆ అమౌంట్ వస్తుంది అనేది ఒక్కటి మటుకు మనం గుర్తుపెట్టుకున్నారా? మీరందరూ ఆడపిల్లలు జోలికే పోరు. ఇంకోటి, అమ్మాయిలకి ఇష్టం అంటేనే లవ్ చేయండి. ఆమె ఎప్పటి వరకు లవ్ చేస్తుందో చేయండి. ఒక రోజు చేస్తుందా, ఒక వారం చేస్తుందా, ఒక ఇయర్ చేస్తుందా, ఒక 3 months చేస్తుందా, చేయనియండి. ఆమె ఇష్టం. మన బతుకు సంఘానికి గిడం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక నైజాం అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే వాళ్ళకు కూడా మనసులు ఉంటాయి. మనకి రగ్గొట్టడానికి ఎంతసేపు, కానీ ఆ మనసులన్నీ ఒక హార్ట్ అంతా విరగొట్టడానికి మనకి ఎంతసేపు, సెకండ్ కూడా పడ్డారు. అండ్ నాకు ఈ స్టోరీలో తెలిసిన మోరల్ ఏంటంటే, లవ్ చేయడం మన తప్పు కాదు, కానీ మోసపోవడం కూడా మన తప్పు కాదు. అసలు మోసపోయి సంఘానికి కూడా అవసరం లేదు. నాకు కూడా అయింది, నేను కూడా ఫేస్ చేస్తాము. నాకు కూడా ఒక టర్న్ వస్తుంది. ఆ టర్న్ కోసం వెయిట్ చేసిన ఒక టైంలో ఆ టైం అనేది చాలా దూరం వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటి, పోయిన లైఫ్ వెనక్కి రాదు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి నా ప్రత్యేక విజ్ఞప్తి, నా హార్ట్ నుంచి అడుగుతున్న రిక్వెస్ట్, మీరు సంపాదించే డబ్బులు మీ పేరెంట్స్కే పెట్టండి. లవర్లకి ఇవర్లకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా జాబ్ చేస్తారు. వాళ్ళు మన పైసలతో బతకాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అక్కడ లవ్ చేసేంత వరకు మన ఎంబడ పడతారు. ఒక్కసారి మన చేతిలో డబ్బు అనేది అయిపోయిందా, మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయిందా, నువ్వెవరో నేనెవరో అంతే. అక్కడ నువ్వు ఎవరివి అంటారు, మొక్కం అంటే నువ్వు ఏంది, నువ్వు ఎవరివి అంటారు. నీ తప్పు లేకపోయినా నేను పోలీస్ కేసుల్లో ఇరికిస్తా, నా ఎంబడ వాడకు, హరాస్మెంట్ కేసులు వేస్తూ 2025లో అంటే ఇప్పుడు చూసుకుంటే హరాస్మెంట్ కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు అంత లేవు. ఉన్న డొమెస్టిక్ అంటే వరకట్నం, వరకట్నము అంతే, అవే ఉండే, ఎక్కువ లేకపోతుండే. కానీ ఇప్పుడు ఆడపిల్లలకి వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలో వాళ్ళకి అన్నీ తెలుసు. అట్లానే మనకి ఎట్లా సంక నాకేయాలో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మనకే మంచిది. అండ్ అలాంటి వాళ్ళ నుంచి అంటే అందరిని అట్లానా చాలా తక్కువ మంది ఉంటారు. మనం అంటే కూడా ఇష్టం ఉండేటోళ్ళు. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. షుగర్ ఆగగలిగితే, పచ్చగా మాట్లాడుతూ ఆపుకోలేకపోతే రెడ్ లైట్ ఎర్రకు పోయి పనులు చేసుకొని రండి. అంత వేడి ఉంటుంది ఒంట్లలో పచ్చగా మాట్లాడితే. అర్థమైందా? ఇంకోటి, నాకు టైం పడుతుంది. ఎందుకంటే నాకు సెమిస్టర్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. వాటికి చదువుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. నేను వాటికి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటున్నా. సో ఇదే లాస్ట్ వీడియో మేబీ అవ్వచ్చు. లాస్ట్ వీడియో ఏమో కంటిన్యూ ఉంటుంది, ఏమనుకోండి, మధ్య ఇలా మాటలు వస్తూ ఉంటాయి. సో ఇంత గైస్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక నోటిఫికేషన్ బెల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. ఇలాంటి కేసులు అయితే చాలా వస్తాయి, కానీ వ్లాగ్స్ అంటారా చాలా తక్కువ వస్తుంది వ్లాగ్స్. సో వ్లాగ్ కూడా చూపించేస్తాను, ఎందుకంటే మిక్స్ చేసేద్దాం వీడియోల్ని. అందరు వచ్చి ఆఫ్టర్ ద లైక్ షేర్ అది చెప్పేశాక అందరు ఆఫ్ చేస్తారు కదా అని చెప్పి. సో నేను ఈ ఏరియాలో మెయిన్గా వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క ఏరియాలో there is a simple reason among all this is nothing. ఈ ఏరియాలో అంటే ఈ ఏరియా మీకు ఒక ఏరియాలో బాగా తెలుస్తుంది. ఈ పార్క్ ఏరియా అంటారు. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో వీడిని వేసుకున్నాము.
డెమో మా డాగ్ని వేసుకొని వచ్చాను. సో మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్, ఈ వీడియో కాల్ మీ హార్ట్కి టచ్ అయితే మటుకు దూరం పెట్టేయండి వాళ్ళు. సో దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ యువర్ శ్రీవత్స్. థ్యాంక్ యూ.